టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ జట్టును వీడనున్నాడా? ఐపీఎల్ 2025 ఆరంభానికి ముందే ఎంఐతో తెగదెంపులు చేసుకోనున్నాడా? అవమానాన్ని తట్టుకోలేక ఫ్రాంచైజ్కి గుడ్ బై చెప్పాలనుకుంటున్నాడా? ఐపీఎల్ 17వ ఎడిషన్ ఆరంభమైన నాటి నుంచే హిట్ మ్యాన్ గురించి క్రీడా వర్గాల్లో ఈ చర్చ నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఒక ప్రచారం తెర మీదకొచ్చింది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో భాగంగా లక్నో సూపర్ జైంట్స్ జట్టు రోహిత్ శర్మను సొంతం చేసుకోనుందని అందులోని సారాంశం. ఈ వార్త పుట్టుక రావడానికి ఒక కారణం ఉంది. ఒక ఇంటర్వ్యూలో భాగంగా లక్నో ఒక ప్రశ్న ఎదుర్కొంది. ఐపీఎల్లో మీరు ఏ ఆటగాడిని సొంతం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఇంటర్వ్యూయర్ అడిగారు. ఒక్కరి పేరు మాత్రమే చెప్పాలా? ఎవరి పేరైనా చెప్పొచ్చా? నేను ఎవరి పేరు చెబుతానని మీరు అనుకుంటున్నారు అని లాంగర్ తిరిగి ప్రశ్నించారు. ఇందుకు బదులుగా మేము చాలా మంది పేర్లు అనుకుంటున్నాం కానీ రోహిత్ శర్మను మీరు జట్టులో చేర్చుకోగలరా అని పేర్కొన్నారు. దీంతో ఆశ్చర్యపోయిన లాంగర్, ఏంటి రోహిత్ శర్మనా? ఒకే అతడిని ముంబై నుంచి మేము ట్రేడ్ చేసుకుంటాం. నాకు తెలిసి ఈ డీల్ మీరే కుదిర్చగలరు అని సరదాగా సమాధానమిచ్చాడు. ఈ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. కాగా 2011లో ముంబై ఇండియన్స్ జట్టులో చేరిన రోహిత్ శర్మ 13 సీజన్లుగా అదే జట్టుకు ఆడుతున్నాడు. కెప్టెన్గా 5 సార్లు టైటిల్ గెలిచాడు.